But how is it that you believe that God, that same perfect Jesus, gave you an imperfect Bible? అటువంటి సంపూర్ణమైనటువంటి దేవుడు అసంపూర్ణమైనటువంటి బైబిల్ని మాకు ఇచ్చాడు అని నమ్మేటటువంటి వారు ఎవరైనా ఉన్నారా? How is it that you believe that? ఆ విషయాన్ని ఎలా నువ్వు విశ్వసించగలుగుతావు చెప్పండి? It begins by believing in God's words. దేవుని వాక్యాన్ని విశ్వసించుట ద్వారా ఇది ప్రారంభమవుతుంది. If two versions are contradicting themselves, ఒక రెండు అనువాదాలు ఒకదానితో ఒకటి విభేదిస్తూ ఉన్నట్లయితే which one will you believe? ఏ పుస్తకాన్ని నువ్వు విశ్వసిస్తావు? You can't say I'm going to believe both. That means you're a compromiser. నేను రెండింటిని విశ్వసిస్తాను అన్నట్లయితే అది సరైన విషయం కాదు, నువ్వు రాజీ పడుతున్న క్రైస్తవుడు అని దాని అర్థం. It means, I'll fellowship with Christians, I'll fellowship with non-Christians. దాని అర్థం ఏంటంటే నేను క్రైస్తవులతోనూ సహవాసం చేస్తాను, క్రైస్తవేతరులతోనూ సహవాసం చేస్తాను. You don't do that, right? ఆ పని మనం చేయం కదా. Because the Bible clearly says you cannot fellowship with unbelievers. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది అవిశ్వాసులతో సాంగత్యం చేయకూడదని. What makes you think the rule is different for the Bible? ఎందుకు మరి ఇదే రూల్ బైబిల్కి వేరుగా ఉందని ఎందుకు It అనుకుంటున్నావు? begins with which Bible you believe in. నువ్వు ఏ బైబిల్ని విశ్వసిస్తున్నావు అనేది ప్రాముఖ్యమైన విషయం. And then what matters is what you're doing with that book. తర్వాత నువ్వు ఆ పుస్తకంతో ఏం చేస్తున్నావు అనేది ప్రాముఖ్యం. Are you reading it? మీరు ఆ పుస్తకాన్ని Are చదువుతున్నారా? you studying it? మీరు ఆ పుస్తకాన్ని అధ్యయనం Are you చేస్తున్నారా? memorizing it? మీరు దాన్ని కంఠత Are చేస్తున్నారా? you meditating upon it? మీరు ధ్యానం చేస్తున్నారా ఆ వాక్యాలను? And most importantly, are you obeying it? అన్నిటికంటే ప్రాముఖ్యంగా మీరు ఆ వాక్యానికి విధేయత The చూపిస్తున్నారా? Bible says, be not hearers of the word only, but doers of the word. కేవలం వినువారు మాత్రమే ఉండక వినదాని ప్రకారం జీవించేటటువంటి వారిగా ఉండడం దేవుని వాక్యం చెప్తుంది. That's how you bear fruit. ఈ విధంగా మీరు ఫలాలు ఫలించాలి. If your life is not based on this book, మీ జీవితం అనేది ఈ పుస్తకం మీద ఆధారపడకుండా ఉన్నట్లయితే you'll never bear fruit in your life. నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ కూడా ఫలాలు ఫలించలేవు. Young people, build your lives on the foundation of God's holy and perfect word. యవనస్తులైనటువంటి వారులారా, మీ యొక్క జీవితానికి పునాది అనేది పరిశుద్ధమైన ఏ తప్పు లేనటువంటి ఈ దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని దాని మీద మీ పునాదిని And in the వేసుకోండి. English language, that's the King James Bible. అది ఇంగ్లీష్ భాషలో కింగ్ జేమ్స్ బైబిల్. Not the New King James, the old King James. న్యూ కింగ్ జేమ్స్ కాదు, పాతదైనటువంటి కింగ్ జేమ్స్ బైబిల్. Build your lives on this book. మీ జీవితాలను ఈ పుస్తకాన్ని ఆధారం చేసుకొని దీని మీద కట్టుకోండి. How many marriages fall apart? Christian marriages, because they are not built on the foundation of God's word. ఎన్ని క్రైస్తవ వివాహాలు లేదా ఎన్ని క్రైస్తవ కుటుంబాలు కూలిపోయాయో తెలుసా? దానికి గల కారణం ఏంటంటే వారి యొక్క జీవితాన్ని వారు దేవుని వాక్యం మీద కట్టుకోలేదు. They have ignored God's word. వారు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశారు. They have been careless with God's word. వారు దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేశారు. They thought, I can do as I please, nothing's going to happen. నాకు నచ్చిన విధంగా నేను జీవిస్తూ ఉంటాను, ఏమి కాదులే అని Oh, జీవించారు. you can't fool that book. కానీ నువ్వు ఈ పుస్తకాన్ని మోసం చేయలేవు. You can't get around that book. ఈ పుస్తకాన్ని తప్పించుకొని పక్క నుంచి వెళ్ళలేవు. It will get you one day. ఖచ్చితంగా ఈ పుస్తకం ఒక రోజు నిన్ను పట్టుకుంటుంది. You cannot escape it. నువ్వు దీని నుంచి తప్పించుకోలేవు. Be careful what you do with that book. ఈ పుస్తకంతో నువ్వు ఏం చేస్తున్నావు అన్న విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. Whether you bear fruit నువ్వు ఫలాలు ఫలించినా or become barren, wither and die depends on what you do with that book. లేదా ఫలింపు లేకుండా తెంచివేయబడి ఎండిపోయి అగ్ని చేత కాల్చివేయబడి విధంగా నువ్వు ఉన్నా దాని అర్థం ఏంటంటే నువ్వు ఫలించినా ఫలింపకపోయినా ఈ పుస్తకంతో నువ్వు ఏం చేస్తున్నావు అనేది ప్రాముఖ్యం. Remember this. ఈ విషయాన్ని జ్ఞాపకం Even ఉంచుకోండి. your fellowship with Jesus Christ is based on this book. మీ సహవాసం ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఏ విధంగా ఉంది అనేది కూడా ఈ పుస్తకం మీద ఆధారపడే ఉంది. Remember what we read in John 15:1-8. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 8 వరకు ఏం చదివామో జ్ఞాపకం In చేసుకుందాం. one of those verses, the Lord says, వాటిలో ఒక వచనం ఈ విధంగా ప్రభు చెప్తున్నాడు, if my words abide in you, నా మాటలు మీ యందు నిలిచి ఉంటే then you will bear fruit. అప్పుడు మీరు ఫలాలు ఫలిస్తారు అని. Without this book, there is no fellowship with Jesus. ఈ పుస్తకం లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారితో మీకు ఎటువంటి సహవాసం లేదు. You want to bear fruit as a Christian? ఒక క్రైస్తవుడిగా నీ ఫలాలు ఫలించాలనుకుంటున్నావా? Live in fellowship with Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారితో సహవాసం కలిగి జీవించు. And make this book the most important possession of your life. నీ జీవితంలో ఈ పుస్తకం అతి ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుందన్న విషయాన్ని గమనించు. Build on the foundation of this book. ఈ పుస్తకాన్ని ఆధారం చేసుకొని నీ పునాదులను నువ్వు వేసుకోవాలి. The Bible says if the foundations be destroyed, what can the righteous do?
పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు అన్నటువంటి మాటలు మనం చదువుతున్నాం. You can do nothing if there is no foundation of God's word. దేవుని వాక్యం మీద ఇటువంటి పునాదులు మీరు వేసుకోకపోతే మీ జీవితంలో మీరు ఏమి చేయలేరు. There's another thing you must do as a born again Christian. తిరిగి జన్మించినటువంటి క్రైస్తవ